తిరుమలలో చిరుత కలకలం సృష్టించింది. నర్సింగ్ సదన్ అతిథి గృహంలోకి ప్రవేశించి 3 గంటల పాటు అధికారులు సిబ్బందిని పరుగులు పెట్టించింది. చిరుత రాకతో భయాందోళనకు గురిచేసింది. ఎట్టకేలకు చిరుత అడవిలోకి పరుగులు తీయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరుమల పద్మావతి నగర్లోని నరసింగ్ సదన్ అతిథి గృహం రాత్రి 8:30 అతిథి గృహం బయట నుంచి ఏదో శబ్దం. మొదటి అంతస్తులో 3 సిబ్బంది ఉలిక్కిపడి బయటకు చూశారు. మెట్లపై నుంచి చిరుత జారిపడ్డ శబ్దం. మళ్లీ మెట్లపైకి ఎక్కి లోపలికి వస్తోంది. ఇది చూసిన సిబ్బంది భయభ్రాంతులకు గురై వెనుక ద్వారం నుంచి పరుగులు తీశారు. మొదటి అంతస్తులోకి వచ్చిన చిరుత అటు ఇటు కలియ తిరుగుతూ కాసేపు అక్కడే ఉంది. చిరుత చొరబాటు సమాచారం అందుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా అటవీ శాఖ సిబ్బంది నరసింగ్ సదన్ కు చేరుకున్నారు. మిగతా గదుల్లోని భక్తులను అప్రమత్తం చేశారు. గదుల్లోని సిబ్బంది తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. చిరుతను బంధించేందుకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల నుంచి నిపుణులు ప్రయత్నించారు. వారు అతిథి గృహంలోకి ప్రవేశించే సమయానికే చిరుత మొదటి అంతస్తు నుంచి అటవీ ప్రాంతంలోకి దూకింది. వెనుక ద్వారం అద్దాలు పగలగొట్టి వెళ్లిపోయింది. చిరుత సంచారం వల్ల భక్తులకు ఎలాంటి అపాయం జరగలేదని తిరుమల సంయుక్త కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. శాస్త్రీయ పద్ధతిలో నెట్తో పాటుగా నెట్కు వెనుకనే ట్రాంక్యులైజర్స్తో డాక్టర్స్ రెడీ అయ్యి మొత్తం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ప్రతి అణువు కూడా వారు గాలించడం జరిగింది. వారు పైన ఏం లేదని తర్వాత వాటర్ ట్యాంక్ పోర్షన్ కూడా ఒకసారి వెరిఫై చేసి గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్ కూడా వెరిఫై చేసిన తర్వాత ఇప్పుడు ఈ బిల్డింగ్లో లేదు అని మనం నిర్ధారించుకొని ఈ సమావేశం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాము. తను క్యాప్టివ్గా ఉందని భావించి బంధింపబడిందని భావించి గ్లాస్ డోర్ని నెట్టితే వస్తుంది కాబట్టి ఆ విధంగా బయటికి వెళ్ళిపోయి ఉంటుందని ఖచ్చితంగా ఇప్పుడు మనం ప్రకటిస్తున్నాము. అతిథి గృహంలోని మిగిలిన భక్తులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామని అధికారులు తెలిపారు. భక్తులు గదులు మూసివేయడం, సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో అపాయమేమీ జరగలేదని తెలిపారు.